वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్ట్రిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు ఒక చాలా కామన్ కంప్లైంట్ ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నది ఏంటంటే తొందరగా మెనార్కీ అంటే రజస్వల్ అవ్వడం, పెద్ద మనిషి అవ్వడం అంటారు కదా. ఆడపిల్లలు చాలా తొందరగా రజస్వల్ అవుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు మామూలుగా ఏంటంటే వయసు యూజువల్గా 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు మధ్యలో అయ్యేవారు. 11 సంవత్సరాలు కూడా కాదు, 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అయ్యేవారు. 11.5 ఆ సంవత్సరాలు కూడా అయ్యేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పాపం పిల్లలు ఏడుస్తున్నారు, తల్లులు ఏడుస్తున్నారు పిల్లల్ని తీసుకొని వచ్చి. ఎలా అంటే 9 ఏళ్ళకి, 9.5 సంవత్సరాలకి, 10 ఏళ్ళలోపు పిల్లలు ఫస్ట్ టైం మెనార్కీ అంటే ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ కాల్డ్ మెనార్కీ. ఇలాంటిదన్నీ అటైన్మెంట్ అనమాట. అది ఆ ఫస్ట్ టైం అయ్యేది వాళ్ళు 9.5, 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్ద మనిషి అయితే ఏమవుతుందంటే వాళ్ళు అసలు సరిగ్గా మేనేజ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కొంతమంది పిల్లల్లో. ఆ పిల్లలు పడుతున్న బాధ చూసి తల్లులు కూడా ఏడ్చి ఎందుకు అవుతుంది అని ఒకటే సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు అవుతుంది అనేది ఒక చిన్న అనాలిసిస్ చేసుకుందాం. ఇది వరకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకు వచ్చి ఈ తర్వాత దానికే బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒకవేళ 16 సంవత్సరాలకు కూడా అవ్వకపోతే అది లేట్ మెనార్కీ కింద లెక్క. 14 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అయితే అది అలార్మింగ్ సిచ్యుయేషన్. ఎందుకు అవ్వట్లేదు, ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి అనేది. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎర్లీ మెనార్కీ ఎందుకు ఇంత ప్రికాషస్గా, దీన్నే ప్రికాషస్ ప్యూబర్టీ అని కూడా అంటారు. ఎర్లీ మెనార్కీ అసలు ఎందుకు వస్తుంది? ఇదివరకు 9 years అంటే ఏమన్నా పెథలాజికల్ కండిషన్ ఏమో, ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయేమో, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయో, హైపోథాలమస్లో, పిట్యూటరీలో, థైరాయిడ్లో ఏమన్నా ట్యూమర్స్ ఉండి అలా పెథలాజికల్ కండిషన్లో ఉంటే వీళ్ళు తొందరగా అవుతున్నారు అని అనుకునేవాళ్ళం. కాదు, ఇప్పుడు అలా జరగట్లేదు. ఏమంటే నార్మల్గా ఉన్న పిల్లల్లో, ఏమి ఇన్వెస్టిగేషన్ అవసరం లేని పిల్లల్లో కూడా 9 ఏళ్లకే వాళ్ళు రజస్వల్ అవ్వడం జరుగుతుంది. అసలు మనం దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఆడపిల్లల్లో, చిన్నపిల్లల్లో. ఏంటంటే మనకి యూజువల్గా ఈ థిలార్కీ అంటాం, బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ రావడం, అలాగే రోమాలు రావడం, యాక్సిల్లాలో రోమాలు రావడం, థిలార్కీ అండ్ ఎడ్రినార్కీ అంటాం. ఇవి రెండును. థిలార్కీ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, ఎడ్రినార్కీ అంటే ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, ఇవన్నీ అనమాట. వీటితో పాటే కొంచెం ఎక్స్టర్నల్ జెనిటేలియా, జననేంద్రియాల్లో కామన్గా కొన్ని రావడం. అంతేకాకుండా లోపల ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే యూట్రస్, ఓవరీస్, సర్విక్స్, వెజైనా అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మెచ్యూర్ కావడం. మనం పసిగట్టవచ్చు, తల్లులు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ జరుగుతున్న మార్పులు గమనించవచ్చు పిల్లల్లో. ఎలాగంటే కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ అవి 5-6 సంవత్సరాల నుంచే మొదలవుతూ ఉంటుంది. ప్యూబిక్ హెయిర్ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నప్పుడే మనం గమనించవచ్చు, ఓ అమ్మాయి 2-3 సంవత్సరాల్లో ఇది అవుతుంది అని. అలాగే హెచ్పిఓ యాక్సిస్ అంటాం మనం. హెచ్పిఓ యాక్సిస్ అంటే ఏంటంటే హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. అంటే మనము మామూలుగా మెన్స్ట్రుయేషన్ అనేది ఒక చిన్నగా లోపల కింద జరిగే ఒక ప్రక్రియ కాదు, పెల్విస్లో నుంచి వచ్చే ప్రక్రియ కాదు. దానికి బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథులు, వీటితో పాటే థైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో వీటన్నిటిలో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఎర్లీగా రావడం కానీ, లేట్గా రావడం కానీ, అసలు రాకపోవడం కానీ, ఇంకేమన్నా కొన్ని మార్పులు, అసలు బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వకపోవడం, హెయిర్ డెవలప్మెంట్ కాకపోవడం, అలాగే రజస్వల్ కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇప్పుడు తర్వాత వీడియోల్లో అసలు ఇవన్నీ ఏంటి పెథలాజికల్ కండిషన్స్ చూసుకుందాం. కానీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటి? పిల్లలు పెద్ద మనిషి తొందరగా అయిపోవడం. ఆ పిల్లలు ఏంటి పాపం 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అయిపోతున్నారు. ఇదివరకు ఏంటి మిడిల్ ఏజ్డ్ స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లో అయ్యేవారు, ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్లోనే అయిపోతున్నారు. సో వీళ్ళకి తల్లిదండ్రులు, ఈ ప్రైమరీ స్కూల్ టీచర్స్, మిడిల్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ సెన్సిటైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ బాలికలకి హెల్ప్ చేయాలంటే. సో వీళ్ళకి ఏం చేయాలి? మనము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఎక్స్ట్రా కాకుండా. వీటికి మెయిన్ 4 కారణాలు కనిపిస్తున్నాయి.
ఏంటంటే జంక్ ఫుడ్ విపరీతంగా తల్లిదండ్రి జాబ్స్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం, పిల్లలకి డబ్బులు ఇవ్వడం, వీళ్ళతోటి జంక్ ఫుడ్ కొనుక్కోవడం. ప్రతిరోజు లేసు కురుకురు ఎవరైనా తింటారండి? అవి కూడా పెట్టేస్తున్నారు పిల్లలకి. జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ అన్నీ పఫ్లే. వెజ్లు, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు ఇవన్నీ పెడుతున్నారు. అంతేకాకుండా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఇంత మిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందండి? ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ పాయింట్. ఎలాగా? హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్. అలాగే ఒక కోడి మంచి ఎదగనీయకుండానే అక్కడ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. సో దానివల్ల ఏమవుతుంది? మొత్తం మీట్, చికెన్ వీటన్నిటిలో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. ఈ ఫుడ్ని మనం పిల్లల్లో పెడుతున్నాం. పిల్లలకు పెడితే ఏమవుతుందంటే ఈ ఎర్లీ ప్యూబర్టీ ఆడపిల్లల్లోనే కాదు, మగపిల్లల్లో కూడా ఇవే తింటారు కదా, వాళ్ళకు కూడా ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. మనం ఇంత దారుణమైన ఫుడ్ పిల్లలకి ఇస్తూ వాళ్ళ ఆలోచనలు, టీవీలు, రకరకాల మాధ్యమాల్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చాలా బాగా ఆలోచించాలంటే పెద్దవాళ్ళు ఎంత కేర్ తీసుకోవాలండి? ఇద్దరు ఉండరు, పేరెంట్స్ ఇద్దరు ఉండరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండే ఇద్దరు తల్లిదండ్రి పిల్లలు, వీళ్ళ నలుగురిలో మళ్ళీ పిల్లలు ఇద్దరు ఉంటారు, తల్లిదండ్రులు ఇద్దరు బయట ఉంటారు. వీళ్ళు ఇంకా అనేక రకాలైన క్రైమ్స్ జరుగుతున్నాయి, సెక్షువల్ క్రైమ్స్. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఒకటి భయంకరమైన సోషల్ మీడియా, రెండోది మనం ఇచ్చే ఫుడ్. ఆ ఫుడ్ అంతా కూడా అన్నీ కలుషితమైంది. తర్వాత ఫెర్టిలైజ్డ్ ఫుడ్స్, హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినవి, జంక్ ఫుడ్. సో ఇన్ని రకాలు మనం ఇచ్చి పిల్లలకి మెనార్కీ రావాలి అని అంటే ఎట్లా వస్తుంది? అందువల్లనే ఇన్ని రకాల కారణాల వల్ల యాక్చువల్గా ఈ పిల్లలు తొందరగా 4-5 క్లాసుల్లోనే, అంటే 9-10 సంవత్సరాల్లోనే పెద్ద మనిషి అవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇటువంటి ఫుడ్ ఇవ్వడం, ఒక్కసారి నేను అదే కారణాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్యూబర్టీ ఎలా మనం అసెస్ చేయొచ్చు అంటే, తిలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, ఎడినార్కీ అంటే ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ రావడం పిల్లల్లో. మనం ఎగ్జామిన్ చేయొచ్చు. యాక్చువల్గా మనం బ్రెస్ట్ డెవలప్మెంట్ అది రకరకాలుగా చూడొచ్చు అనమాట. ఏరియోలా డెవలప్మెంట్, ప్యూపిల్ డెవలప్మెంట్, అలాగనే ప్యాపిల్లలాగా మొత్తం వచ్చిందా లేదా అవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి పాపని చూడగానే. ఎడినల్ అంటే ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్. అంతేకాకుండా ఫ్యాట్ డిస్పోజిషన్ కూడా మారుతూ ఉంటుంది అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్లో 6-7 ఇయర్స్ రాగానే. హెచ్పిఓ యాక్సిస్, హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. అంటే మన దగ్గర మెన్స్ట్రుయేషన్ కరెక్ట్గా రావాలంటే ఈ హైపోథాలమస్, బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ ఏం చేస్తుందంటే జిఎన్ఆర్హెచ్, గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్స్ ఇస్తుంది. పిట్యూటరీ నుంచి ట్రోఫిక్ హార్మోన్స్ వస్తాయి. ఓవరీ నుంచేమో ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఇవన్నీ వస్తాయి. ఆండ్రోజెన్స్ ఏంటంటే కిడ్నీ మీద ఉండే ఎడ్రినల్ గ్లాండ్ నుంచి డిహెచ్ఈఏ, డిహైడ్రో ఎపి ఆండ్రోస్టినోడియోన్, ఆండ్రోస్టినోడియోన్ సల్ఫేట్, ఈ రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇవన్నీ కంట్రోల్లో లేకపోతే బేబీకి యాక్నేలు, బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఆండ్రోజెన్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో 16-17 ఇయర్స్కి మొటిమలు రావడం, స్పైన్ మీద మొటిమలు రావడం, బ్యాక్ మీద ఇంక్రీజ్డ్ ఆండ్రోజెన్ సర్క్యులేషన్ అనమాట. ఎవరైతే పిల్లలు కొంచెం ఒబీస్గా ఉంటారో ఈ ఫ్యాట్ అంతా కన్వర్ట్ అయ్యి ఆండ్రోజెన్స్ ఎక్కువైనప్పుడు పిల్లలకి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ ఉంటుంది. సో మనం 10 ఇయర్స్ లోపు పిల్లల దగ్గర వాళ్ళు కొంచెం ఫ్యాట్ అవుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం, ఈ జంక్ ఫుడ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, బేకరీ ఫుడ్స్ ఇవ్వకుండా, నాన్ వెజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చికెన్కి, మేకలకి అన్నిటికీ కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఎక్కువ వెయిట్ పెరగడానికి. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉన్న మీట్ అవి తింటే అందరు స్టీరాయిడ్స్ ఉంటాయి కదా, పిల్లలు కూడా వాటి వల్ల చాలా ఈ హెచ్పిఓ యాక్సిస్ అంతా డిస్టర్బ్ అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇంజెక్షన్స్. ఈ మిల్క్లో ఏమవుతుంది? ఆక్సిటోసిన్ ఇస్తారు వాటికి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పెంచడానికి. సో ఇవన్నీ మనుషుల మీద ఎఫెక్ట్ అయ్యి ఈ వెటర్నరీ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ కంట్రోల్ చేయకుండా అవుతున్నారు, యాంటీబయాటిక్స్ అవిను. సో దీనివలన మనకి ఈ హెచ్పిఓ యాక్సిస్ డిస్టర్బ్ అయ్యి ఒబీస్గా తయారైన పిల్లల్లో ఇంకా తొందరగా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళలో మొటిమలు రావడం, లావుగా అవ్వడం, ఇవన్నీ అయిన తర్వాత సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి పిల్లల్లో.
ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి న్యూనతాభావంగా ఫీల్ అవుతారు, ఆత్మన్యూనత. అయ్యో నాకు అప్పుడే వచ్చేసింది, నేను ఎట్లా మేనేజ్ చేయాలి ఇదంతా అని. ఇంకొక పిల్లలు ఏం చేస్తారు, టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉండి సెక్షువల్ పర్వర్షన్స్లోకి వెళ్తారు ఎర్లీ ప్యూబర్టీ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గడం, క్రమశిక్షణ రాహిత్యం కలిగి ఏదైనా తప్పు ఈజీగా చేయడానికి కూడా ఇది అవుతారు. సో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని జాగ్రత్తగా ఒక కన్ను వేసుకుంటే చాలదు ఇప్పుడు పిల్లలకి, మనకి ముందు వెనక పక్కలను కూడా కళ్ళు ఉండాలి. అంత బాగా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి సోషల్ మీడియాకి ఈ ఫుడ్కి దూరంగా ఉంచి, అసలు 5-6 సంవత్సరాల నుంచే మీరు పిల్లల్ని జాగ్రత్తగా ఆలోచిస్తే కొంచెం తేడా కనిపించినప్పుడు తప్పనిసరిగా ఈ జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ మాన్పించి మీరు ఇంట్లో స్వయంగా కాస్త వంట చేసుకొని స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని ఎంత ముచ్చటపడి కంటారో అంత ముచ్చటగా పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో స్నాక్స్ కూడా ఇప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మలు వాళ్ళు చేస్తారు చూడండి, ఇంట్లో చేసే స్నాక్స్, సున్నుండలు, అరిసెలు అలాంటివి పెట్టి వాళ్ళకి తగిన వ్యాయామం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు సాయంత్రం 2 గంటలు ఆడుకోవడం. అస్తమాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే ఉంచితే కూడా ఆల్మోస్ట్ పిల్లలందరూ ఒబీస్ అయిపోతున్నారు. అందరి బాడీ మాస్ ఇండెక్స్ డిఫరెంట్గానే ఉంటుంది. ఏదో డెలివరీలు అయ్యి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒళ్ళు రావడం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువే ఉంటుంది, 30% కంటే ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆలోచించుకొని దీనివల్ల చిన్న చిన్న మార్పులతోటి, ఎందుకంటే జీవగడియారం అంటాం కదా, బయలాజికల్ క్లాక్, ఈ బయలాజికల్ క్లాక్ని మీకు మీరు మెయింటైన్ చేసుకుంటూ, పాపం ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్స్లో ఆ బయలాజికల్ క్లాక్ మెయింటైన్ చేయడం తల్లిదండ్రులకి ఎంత కష్టమో మాకు తెలుసు. కానీ ఈ పిల్లల్లో అయినా అట్లీస్ట్ ఈ బయలాజికల్ క్లాక్ మెయింటైన్ చేసి సరైన టైంకి సరైన నిద్ర, ఇంట్లో ఆహారం అన్నీ జాగ్రత్తగా ఇస్తే ఈ ప్రికాషన్స్ ప్యూబర్టీని చాలా మటుకు తగ్గించగలమని నమ్ముతున్నాం. మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి పిల్లల్ని సఫర్ కాకుండా చూసుకోగలరని నమ్ముతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.